రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా పర్యటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉత్తర కొరియా వెళ్లిన పుతిన్ పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను సరఫరా చేస్తుంది. ఉక్రెయిన్ పై దాడికి ఉత్తర కొరియా క్షిపణులనే రష్యా ఉపయోగిస్తుంది. రష్యాపై ఆంక్షలు విధించాలని G7 దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో పుతిన్ ఉత్తర కొరియాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో 2 రోజుల పర్యటన కోసం ఆ దేశ రాజధాని ప్యాంగాంగ్ చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. పుతిన్ నార్త్ కొరియా పర్యటనలో ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ తో విధ్వంసక ఆయుధాలపై రహస్య ఒప్పందం సాధ్యమవుతుందని, 2 దేశాల మధ్య సైనిక భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా పర్యటనకు ముందు పుతిన్ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీకి ఆర్టికల్ రాశారు. అమెరికా సారథ్యంలో రష్యా ఉత్తర కొరియాలపై కొనసాగుతున్న ఆంక్షలను ఇరు దేశాలు సమిష్టిగా ఎదుర్కొంటాయని పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్తో యుద్ధంలో ఉత్తర కొరియా తమకు మద్దతుగా నిలుస్తుందన్నారు. అందుకు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ను ప్రశంసించారు. ఇక అనేక విషయాల్లో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయని పుతిన్ వెల్లడించారు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా అనుసరిస్తున్న ఉమ్మడి వైఖరిని పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఖండించారు. తాజా పర్యటనతో ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత ఉన్నత స్థాయికి చేరుతుందని ఆకాంక్షించారు. అమెరికా విధించిన ఆంక్షలను కలిసికట్టుగా ఎదుర్కొంటామని తెలిపారు. పశ్చిమ దేశాల ప్రభావం పడకుండా చెల్లింపుల వ్యవస్థలను సైతం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఇక పుతిన్ పర్యటనలో ఇరు దేశాధినేతలు పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. భద్రత, రక్షణకు సంబంధించిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కూడా అందులో ఒకటిగా ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా రక్షణ పరమైన సహకారంపైనే ఇరు దేశాల మధ్య ఒప్పందాలు ఉండనున్నాయి. అణ్వాయుధాల అభివృద్ధి నేపథ్యంలో ఉత్తర కొరియాపై ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా కఠిన ఆర్థిక పరమైన ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేస్తోందని పాశ్చాత్య దేశాలు భగ్గుమంటున్నాయి. బాంబులు, క్షిపణులు సహా ఇతర సైనిక వ్యవస్థలను అందజేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీంతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగేలా చేస్తోందని ఆరోపించాయి. ఈ వాదనలను ఇటు రష్యా, అటు ఉత్తర కొరియా ఖండిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో పుతిన్ తాజా పర్యటన, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పుతిన్ పర్యటనకు ముందు వెపన్ డిపోలో ఏర్పాట్లను కిమ్ పరిశీలించారు. కిమ్ జోంగ్ తన యుద్ధ ఆయుధాల నిల్వలను అధ్యక్షుడు పుతిన్ కు చూపించనున్నారు. దీంతో ముందుగా కిమ్ ఆయుధాల డిపోను సందర్శించారు. ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా పుతిన్ కు క్షిపణులు సరఫరా చేసి అండగా నిలవడంతో 2 దేశాల మధ్య మంచి అనుబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక 2022లో రష్యా కూడా ఉత్తర కొరియా రుణాలన్నింటినీ మాఫీ చేసింది. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న పుతిన్ కు ఉత్తర కొరియా సహాయం చేస్తోంది. అయితే పుతిన్ ఉత్తర కొరియా నుంచి మరిన్ని ఆయుధాలు కోరుకుంటున్నారు. ప్రతిఫలంగా కిమ్ అణు సాంకేతికత, ఆర్థిక సహాయం కోరుతున్నారు. రష్యాకు ఉత్తర కొరియా మొదటి నుంచి చాలా నమ్మకంగా ఉంది. 24 సంవత్సరాల క్రితం మార్చి 2000లో అధ్యక్షుడైన కొన్ని నెలల తర్వాత జూలై 2000లో పుతిన్ ప్యాంగాంగ్ ను సందర్శించారు. ఆ తర్వాత మళ్లీ 24 ఏళ్ల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో అడుగుపెట్టి పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. పుతిన్ పర్యటనపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులే ఉక్రెయిన్ పై దాడి చేస్తున్నాయని, రష్యా ఉత్తర కొరియా బంధం దుష్ప్రభావం ఉక్రెయిన్ కు మాత్రమే పరిమితం కాబోదు, కొరియా ద్వీపకల్పంపై పడుతుందని అమెరికా ప్రతినిధి జాన్ కిర్బీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాధినేతలు సమావేశం కావడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. కానీ వారి మధ్య బలపడుతున్న బంధమే ఆందోళన కలిగిస్తోందని అగ్రరాజ్య భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు. ఇది కొరియా ద్వీపకల్పం సహా ప్రాంతీయంగా తీవ్ర అస్థిర పరిస్థితులను దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. మండలి తీర్మానాలు శాంతి, సుస్థిరతలకు విఘాతం కలిగించే రీతిలో రష్యా, ఉత్తర కొరియా సహకారం పెరగొద్దని దక్షిణ కొరియా హెచ్చరించింది.